హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల గురించి పరిష్కారం అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ గురించి రికవరీ గురించి అండి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు అండి. ఎందుకంటే ఈ రికవరీ గురించి త్వరగా ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిందనమాట ఏపీ హైకోర్టు. ఎలా అనేది చూద్దాము. ద రిట్ పిటిషన్ అండి. సో పిటిషన్ బై WP నెంబర్ 25633 of 2024 of Sri Jayanti Satyanarayana Murthy and others is listed today as item number 5 before the court number 1 division bench presided by the Honorable Chief Justice Sri Dheeraj Singh Thakur and Honorable Justice Sri Chimalapati Ravi. The Honorable Chief Justice Court granted an interim order by directing the authorities not recover commutation beyond 135 months. సో 135 నెలలు ఎవరైతే కమ్యూటేషన్ కట్టి ఉంటారో అంటే కమ్యూటేషన్ రికవరీ చేసుకొని ఉంటారో సో వారికి నిలుపుదల చేయాలి అని చెప్పేసి తెలపడం జరిగింది. సో మనము డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఎవరెవరు కోర్టుకు వెళ్తే ఉపయోగకరంగా ఉంటుంది అంటే అక్టోబర్ నెలాఖరు వరకు కమ్యూటేషన్ అమౌంట్ కనీసం 135 నెలలు రికవరీ జరిగిన వారు మాత్రమే కోర్టును ఆశ్రయించవచ్చండి. అంతకు లోపు రికవరీ వాళ్ళు వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ వల్లనే తీర్పు అనేది రావడం అంటే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సో అటువంటి వారు మాత్రమే ఫలితం ఉంటుంది అన్నమాట. ఏపీ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీ గురించి మన గవర్నమెంట్‌ని క్వెషన్ చేసిందనమాట. కోర్టు జడ్జిమెంట్ మేమే ఇవ్వమంటారా? లేక మీకు రిప్రజెంట్ చేసి ఇచ్చి ఉన్నారు కదా! మీరే పరిష్కారం చేస్తారా? అని గవర్నమెంట్ ప్లీడర్ జీపీ సార్‌ను కోర్టు అయితే అడిగిందనమాట. దానికి సమాధానంగా గవర్నమెంట్ తరపున న్యాయవాదులు 2 వారాల వరకైనా టైము కావాలని కోరారు. తర్వాత ఏపీ హైకోర్టు జడ్జి గారు సరే 26 నవంబర్ అంటే ఈ నెల 26వ తేదీ వరకు కేసు వాయిదా అయితే వేశారనమాట. కావున పెన్షనర్లందరూ 26 నవంబర్ 2024 వరకు అయితే వేచి చూడాల్సి అయితే ఉంటుందండి. సో ఇంకా ఫైనల్స్ అయితే సెటిల్మెంట్ అయితే జరగబోతుంది. ఫైనల్‌గా ఏమనేది మనకు తీర్పు అనేది త్వరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మరీ ముఖ్యంగా 135 నెలలు రికవరీ కంప్లీట్ అయిన వారు సో మీరైతే కోర్టుకు వెళ్ళే అవసరం అయితే ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.